శ్రీమన్నారాయణ 20వ తారీఖు సోమవారం అక్షయ తృతీయ. సోమవారం రావడము చాలా విశేషమైనటువంటిది అనమాట. ఆ రోజు అందరూ కూడా ప్రాంతకాలంలో అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచిగా స్నానం ఆచరించి చక్కటి వస్త్రాలు ధరించి విశేషంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన కైంకర్యాలంతా కూడా జరుపుకోండి. ముందుగా పూజాగృహాన్నంతా కూడా శుద్ధి చేసి ఒక పీట ఏర్పాటు చేసి దానిపైన ఒక ఎర్రటి వస్త్రం పెట్టి ఆ వస్త్రం పైన మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం కానీ లేదంటే అమ్మవారి యొక్క ఫోటో చిత్రపటం కానీ తెల్లటి పూలతో అలంకరించి ఆ వస్త్రం పైన పెట్టి విశేషంగా అమ్మవారిని ధ్యానించండి. అక్షయ తృతీయ కాబట్టి అక్షయం అంటే ఎప్పటికీ తగ్గనిది. ఆ రోజు చేసినటువంటి పూజ, దానము, జపము విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు ఆ రోజు శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అందజేస్తాడనమాట. కాబట్టి అమ్మవారి యొక్క చిత్రపటం ముందు నెయ్యి దీపాలు పెట్టి ప్రార్థన చేసి మీకు వచ్చినటువంటి మంత్రంతో శ్లోకంతో అమ్మవారిని ధ్యానించండి, భక్తితో చేయండి. దాని తర్వాత విశేష ధనాకర్షణ కోసము అమ్మవారిని ఈ విధంగా మనము ఆరాధన చేసినట్లయితే అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది అనమాట. దానికోసం 7 తమలపాకులు తీసుకోండి. 7 చిల్లర కాసులు కాయిన్స్, ₹1 కానీ ₹2 కానీ ₹5 కావచ్చు. అట్లా ఒక 7 కాయిన్స్ తీసుకొని ఒక్కొక్క తమలపాకు పైన కూడా ఒక్కొక్క కాయిన్ అక్కడ పెట్టి దానిపైన పసుపు, కుంకుమ, అక్షంతులు, పూలు పెట్టి ఇట్లా 7 తమలపాకుల పైన కూడా పెట్టి యథావిధిగా ధ్యానించండి. దాని తర్వాత అమ్మవారి దగ్గర అమ్మవారి యొక్క నామం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం మహాలక్ష్మీ నమః అని 108 సార్లు ధ్యానించండి. అది చెప్పుకోలేని వారు అమ్మవారి యొక్క అష్టోత్తరం 108 నామాలు ఉంటాయి. లేదా ఓం కమలాత్మికాయ నమః అని కమలమాల అంటే తామర గింజలతో కుట్టినటువంటి మాలను మెడలో ధరించి అమ్మవారి ముంగిట కుంకుమార్చన చేయండి. ఆ ప్రతిమ దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ కుంకుమార్చన చేసి ఈ తమలపాకుల్లో కూడా ఆ కుంకుమ వేసి ప్రార్థన చేసుకోండి. దాని తర్వాత పూలు పెట్టండి. అది పూర్తయిన తర్వాత దీపం యథాశక్తి నైవేద్యం అంటే కొబ్బరికాయ, అరటి పండ్లు కానీ బెల్లం కానీ ఆ రోజు విశేషంగా సోమవారం కాబట్టి పాలు బెల్లం కలిపి అమ్మవారికి నైవేద్యం సిద్ధం చేయడం ద్వారా మహామంగళార్చన చేసి లేచి నిలబడి 3 ఆత్మ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని క్షమాప్రార్థన వేడుకోండి. అంటే మనం చేసినటువంటి పూజా కార్యక్రమంలో కానీ ఎటువంటి భక్తి లోపం కానీ శ్రద్ధలోపం కానీ ఇట్లా లోపదోషాలు ఏమైనా ఉంటే కూడా అవి పూర్తిగా ప్రాయశ్చిత్తం కావాలి అని చెప్పి అమ్మవారిని భగవత్ క్షమాప్రార్థన వేడుకున్న తర్వాత ఆ ఎర్రటి వస్త్రం పైన ఉన్నటువంటి అమ్మవారి ప్రతిమ కానీ ఫోటో కానీ పక్కకు పెట్టి ఆ వస్త్రం పైన మనము ఈ తమలపాకులతో ఆరాధన చేసినటువంటి తమలపాకుల పైన ఉన్నటువంటి చిల్లర కాసులంతా కూడా తీసి దాన్ని మూట కట్టి పూజా మందిరంలో కానీ లేదంటే డబ్బులు ఎక్కడ పెట్టుకుంటారు అంటే బీరువా కానీ లాకర్ కానీ భద్రపరచుకోండి. ఈ 7 చిల్లరలు కూడా ధన సప్తశక్తుల్ని కూడా సూచిస్తుంది అనమాట. కాబట్టి అక్షయ తృతీయ నాడు మనం విశేషంగా ఇటువంటి ఆరాధన చేసే ద్వారా మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది అనమాట. స్థిర మహాలక్ష్మి అంటే సిరి సంపదలు అష్టైశ్వర్యాలతో కూడా అధికంగా నిలుస్తాయి. స్థిరంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనమాట. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ అక్షయ తృతీయ నాడు విశేషంగా ఆరాధన నిర్వహించండి. సర్వే జనాః సుఖినో భవంతు.